Once there was short Chakaya wants to see Yesayanu and runs to tree. Sycamore, a song sing down. Once more, once there was short Chakaya wants to see Yesayanu and runs to tree. Sycamore, a song sing down. Once more, Chakaya collection king. Pavana Chayamante Rupai Chester tax collection. Chakaya collection king. Pavana Chayamante Rupai Chester tax collection. King of kings, Esaya Vachi, Chattupaiki Chuchi, Peru Petti Pilachi. King of kings, Esaya Vachi, Chattupaiki Chuchi, Peru Petti Pilachi. Neru nee intiki rakshana vachindi annada. Once there was short Chakaya wants to see Esayanu and runs to tree. Sycamore, a song to sing down. Once more. Chakaya tana door తెరచి ఇంటిలోనికి తన హృదయంలోనికి ఎసయను పిలచి. చక్కయ్య తన డోర్ తెరచి ఇంటిలోనికి తన హృదయంలోనికి ఎసయను పిలచి. ఆస్తిలో పేదోళ్ళకిచ్చి అప్పనంగా తీసుకుంటే 4 గుంటలిచ్చి. ఆస్తిలో పేదోళ్ళకిచ్చి అప్పనంగా తీసుకుంటే 4 గుంటలిచ్చి. నేను కూడా అబ్రహాము కుమారుని అయ్యానన్నాడా. Once there was short Chakaya wants to see Esayanu and runs to tree. Sycamore, a song sing down. Once more. నేను కూడా టైం వేస్ట్ చేయకుండా ఏసయ్యకు నా హార్ట్ ఇస్తా. జక్కయ్యలా నేను కూడా టైం వేస్ట్ చేయకుండా ఏసయ్యకు నా హార్ట్ ఇస్తా. చేసిన తప్పులు కన్ఫెస్ చేసి యేసును సేవియర్గా యాక్సెప్ట్ చేసి. చేసిన తప్పులు కన్ఫెస్ చేసి యేసును సేవియర్గా యాక్సెప్ట్ చేసి. నేను కూడా ఈనాడు దేవుని బిడ్డగా మారగలవా. Once there was short Chakaya wants to see Esayanu and runs to tree. Sycamore, a song sing down. Once more. Once there was short Chakaya wants to see Esayanu and runs to tree. Sycamore, a song sing down. Once more. Chakaya collection king. Pavana Chayamante Rupai Chester tax collection. Chakaya collection king. Pavana Chayamante Rupai Chester tax collection. King of kings, Esaya Vachi, Chattupaiki Chuchi, Peru Petti Pilachi. King of kings, Esaya Vachi, Chattupaiki Chuchi, Peru Petti Pilachi. Neru nee intiki rakshana vachindi annada. Once there was short Chakaya wants to see Esayanu and runs to tree. Sycamore, a song sing down. Once more. ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆశ్చర్య
అమూల్యమైనటువంటి నామములో నేటి ఉదయకాలపు అనగా యొక్క రిజరక్షన్ డే సెలబ్రేషన్స్కు స్వాగతం. మిమ్మల్ని అందరినీ కూడా మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామములో శుభములు వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప మనందరి పైన నిలిచి ఉండును గాక. ఆమేన్. రైట్, అందరూ సీరియస్గా చూడకండి. ఓకే, హ్యాపీగా ఖుషీగా బిర్యానీ తిని చక్కగా ఇంటికి మనం వెళదాం. ఓకేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సమయం పరిగెడుతూ ఉంటుంది కాబట్టి సమయాన్ని స్వాధీనం మనం చేసుకోవాలి. కనుక మిమ్మల్ని అందరికీ మరొకసారి నేను ప్రేమతో చెప్పేది ఏంటంటే 9 గంటలు ఇక్కడ ఉండండి అంటుకుంటున్నాను. ఓకే, 9 గంటలు, 9:30 లోపలికి మనం ప్రారంభ ప్రార్థనతో మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కనుక ఆలోచించండి. సొంత ప్రయాణాలకైతే మనం త్వరగా వెళతాం. దేవుని పనికి నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ ఎడ్విన్ గారు లేటుగా చేయడం నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ సమయం సందర్భ ప్రకారంగా మనం ఉంటే వాళ్ళకి తెలిసి వస్తుంది, వీళ్ళు త్వరగా వస్తుందని మనం కూడా ముగించాలి అన్నటువంటి భావన వస్తూ ఉంటుంది. కనుక మంచిది. హల్లెలూయా. స్మైల్ చేస్తున్నారా? అందరూ చూస్తే బాగా చక్కగా. మరొకసారి చెప్తున్నాను, క్రైస్తవులంటే మనము ఆ పండగ రోజు, రేపు పండుగ అంటే శనివారం వెళ్ళి వస్త్రాలు కొనకండి. ఇది మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది నాకు మీరు ఎంత టైర్డ్ అయ్యి ఎందుకు ఈరోజు త్వరగా లేటుగా వచ్చారని. ఓకే, కాబట్టి వారం అంతా ఉంటుంది కాబట్టి చక్కని డ్రెస్సు తెచ్చుకోండి. అవసరం వెళ్దాం, ఏదో దొరకదు, టైం అవుతుంది, సిరాకు కసు బుస్సు ఉంటే ఇంట్లో వంట ఉంటుంది, ఏముండదు. చలో యార్ మమ్మీ ఇద్దరు కాంగి భూక్ లాగరే అంటారు. ఏదో దొరికింది వేసుకుంటూ ఇంటికి వస్తాం. 12 అయిపోతుంది, నిద్ర పట్టదు, కంగారు, పనులు ఉన్నగా ఉంటాయి. సో కాబట్టి ప్రియ తండ్రి తల్లులు, పండగ రోజునే శనివారం ఎవరు మార్కెట్కి వెళ్ళకండి. ఆ వారంలోనే మీ యొక్క సంతోషించడానికి అన్నింటిని కూడా త్వరగా సిద్ధపరచు. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి చివరి వచనాల వరకు. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి అంశం ఏదనగా పునరుత్థానుడైన యేసు పలికిన సజీవ మాటలు అన్నటువంటి అంశం. పునరుత్థానుడైన యేసు పలికిన సజీవమైన మాటలు, ద లివింగ్ వర్డ్స్ ఆఫ్ రిజరెక్టెడ్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. ఈ భాగములో మనం గమనిస్తే ఇంట్రడక్షన్గా, ఉపద్ఘాతముగా మనం పరిశీలన చేస్తే పునరుత్థానానికి ముందు గుడ్ ఫ్రైడే 7 మాటలు గమనించండి. ప్రభు లోకములో ఉండగా పలికిన మాటలు ఒక ఎత్తైతే, ప్రభు కల్వరిలో మాట్లాడిన ఆ అమూల్యమైన 7 మాటలు ఒక ప్రత్యేకముగా మనకు కనబడుతూ ఉన్నట్లయితే, పునరుత్థాన దినమందు కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు అవి ఎంతో శ్రేష్టమై ఉన్నవి. కనుక ప్రియులారా, క్రీస్తు జీవితంలో మాట్లాడిన మాటలు, కలవరిసుల్లో మాట్లాడిన మాటలు, పునరుత్థాన దినమందు మాట్లాడిన మాటలు అమూల్యమై ఉన్నవి. ఇవన్నీ కూడా
దేవుని బిడ్డలైనటువంటి మనకు ఎంతో ప్రోత్సాహకరమైనవి, అలాగనే ప్రాముఖ్యమైన దేవుని మాటలు ఉన్నవి. కనుక మనము 4 విషయాల గురించి మనము ధ్యానిద్దాం. Let us see there are 4 things in the scripture. ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే 4 ప్రాముఖ్యమైన విషయాల గురించి దేవుని వాక్యాన్ని క్లుప్తముగా మనం విందాం. మొదటి మాట, యేసు ప్రభు గారు శుభాశిష్యులు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసు ప్రభు గారు చెబుతున్న మాట మనగా 9వ వచనం మనం గమనిస్తే, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు శుభాశిష్యులు అనగా గ్రీటింగ్స్. ఈ భాగంలో మనం గమనిస్తే యేసు ఎవరినండి అనగా ప్రభు సజీవుడిగా లోకములో ఉన్నప్పుడు చెప్పిన మాటలు శిష్యులు నమ్మలేదు. ప్రభు కలవరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ భయానకరమైనటువంటి పరిస్థితులను చూసి వారు ఆందోళన చెంది ఇదేంటి కర్మ మనకు అన్నట్టుగా వారు భావించేటువంటి వారు. సరే, మన యొక్క సంప్రదాయ ప్రకారముగా యేసును సమాధి చేయాలి అని సమాధి చేశారు. యేసయ్య ఏమన్నారు? నేను 3వ దినమున లేచి తిరిగి వస్తాను అన్న మాట వారిలో ఉండవచ్చును. రెండవదిగా భయం వచ్చి వారు యేసును సరిగా అర్థం చేసుకోక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు యొక్క శుభ వచనాలు ప్రభు పలకాలి? ఎందుకు శుభాష్యుల గురించి యేసయ్య పలకాలి? ఎందుకు యేసయ్య వారిని గ్రీట్ చేయాలి? ఎందుకు వారికి గ్రీటింగ్స్ తెలియచేయాలి అంటే, దుఃఖములో ఉన్నటువంటి వారికి ఆనందాన్ని కలగ చేయటానికి యేసు ప్రభు గారు మరి మాట్లాడుతున్న మాటలుగా మనం గమనించవచ్చును. 6 నుండి 9 వచనాల వరకు మనం గమనిస్తూ, అలాగే 28 మొదటి 5 వచనాలు మనం గమనిస్తే, మొదటిగా పరలోకము నుండి భూలోకానికి దూత దిగి వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి? పరలోకములో నుండి భూలోకానికి, అనగా యేసు ప్రభు గారు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో, ఎక్కడైతే ప్రభు ఆ సమాధిలో నుండి ఆయన లేచారో ఆ ప్రాంతానికి అనగా దేవదూత వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు గారు సమాధిలో ఉంచిన సమాధి స్థలం దగ్గరికి ఆ దూత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క జీవితంలో మొదటిగా గాబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి శుభాశిషులు, శుభవచనములు, మంచి మాటలు, మంచి గ్రీటింగ్స్ అని చెప్పింది. దయాప్రాప్తురాలా, నీకు శుభగురుగాక, అంతా కూడా నీకు మంచిది జరగబోతుంది అని. ఇక్కడ కూడా ఆ దూత వచ్చి సెలవిస్తున్న మాటలు ఏమనగా మనం గమనిస్తే 2వ వచనంలో 3, 4, 5, 6 వచనాలు మనం గమనిస్తున్నట్లయితే, ఆయన ఈ లోకములో ఉండగా ఏ మాటలైతే ఆయన చెప్పారో అక్షరాలుగా ఆయన తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేనే లేడు అని. యేసు ప్రభు గారు కలవరి శిలువలో వేలాడుతూ ఉండగా మహాభూకంపములు కలిగినవని, సమాధిలో నుండి అందరూ లేచారని అక్కడ లేఖనాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త 28 మనము మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, 2వ వచనం, అప్పుడు మహాభూకంపము కలిగెను అని మనం చూస్తూ ఉన్నాం.
ఒకటి మరణించినప్పుడు భూకంపం కలిగింది, క్రీస్తు లేచినప్పుడు భూకంపము కలిగింది. ప్రియులారా, దూత వచ్చి అంటుంది ఏమనగా, ఇది వచ్చిన దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. ఏంటండి? మీరు భయపడకుడి. యేసు ప్రభు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు పలికిన ప్రతి మాటలను మరొకసారి దూత వారికి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. రండి, మృతుల నుండి లేచిన యేసుని మీరందరూ కూడా చూడండి. ఈ సమాధిని చూడండి. ఈ సమాధి ఖాళీగా ఉంది. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పి తినని చెప్పబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఆయన తిరిగి గలిలయ ప్రాంతానికి ఆయన వెళ్ళబోతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఆయన సజీవుడిగా ఉన్న దినాలలో ఏ మాటలు చెప్పాడో ఆ మాట నెరవేర్చడానికి ఆయన తిరిగి గలిలయ ప్రాంతానికి ఆయన వెళుతూ ఉన్నాడు. అందుకొని ఆరోహణమవుతున్నప్పుడు గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఈ విధముగా ఆయన వైపు చూస్తూ ఉన్నారు? ఏ విధముగా అయితే ఆయన ఆరోహణ వెళుతూ ఉన్నాడో అదే ప్రకారముగా ఆయన రాబోతూ ఉన్నాడు అని 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కిరి అని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు గారు చెప్పిన మాటలను బట్టి యేసు ప్రభు చూసి వారు ఏం చేశారనగా యేసయ్య పాదాలు పట్టుకొని మ్రొక్కారు. మనము బైబిల్లో ఎక్కడైనా సరే శిష్యులు కానీ స్త్రీలు కానీ యేసుని వెంబడించేటువంటి దినాలలో ఆయన పాదాలు పట్టుకొని మొక్కినట్టు ఉందా? ఎక్కడనూ లేదు. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే వారు ఆయన పాదములను పట్టుకొని మ్రొక్కి వారు అత్యానంద భరితులై సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా యేసయ్య శుభములు ఆయన పలుకుచూ ఉన్నాడు. అంటే మీ యొక్క జీవితములు అంతా కూడా మంచి జరుగునుగాక, ఈ మంచిని మీరు అనేకులకు తెలియచేయండి అని యేసు వారికి ప్రోత్సహించి బలపరుస్తూ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ భాగంలోనికి మనం వెళదాం. మత్తయి సువార్త 28:9 నుండి 10 వచనాల వరకు మనం గమనిస్తే ఆల్రెడీ 9వ వచనం మనం చదువుకున్నాం, 10వ వచనం చదువుకుందాం. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతులని వారికి తెలుపుడనెను అని మనం చూస్తున్నాం. రెండవదిగా డోంట్ బీ అఫ్రైడ్, మీరు భయపడకండి, మీరు భయపడకండి. మొదటి మాట భయపడకండి అని మనం చూస్తే 28:5 మనం చూస్తూ ఉన్నాం. దూత స్త్రీలను చూసి ఏం చెప్పింది? మీరు భయపడకండి. ఇదే మాట దూత మరొక చెప్పింది, మరియా నీవు భయపడకు అని. ఇక్కడ అదే దూత ఈ స్త్రీలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మృతుల్లో నుండి లేచిన యేసు ఏమంటూ ఉన్నాడంటే డు నాట్ బి అఫ్రైడ్, మీరు భయపడకండి, మీరు భయపడకండి. ఎందుకు? నేనే. ఈ మాటలు మనం గమనిస్తే యేసు ప్రభు గారు శిష్యులు కలిసి ఆ సముద్రంలో వారు ప్రయాణిస్తూ ఉండేగా గాలి తుఫానుకు అలజడుకు ధోని నీటితో నింపబడిన తర్వాత ప్రభు ఆ 4వ జామున నీళ్ళకు నడుస్తూ వస్తూ ఉండగా వారందరూ చూసి ఏం చేశారు? భయపడ్డా.
భూతమని భయపడ్డారు వాడు. అప్పుడు యేసు ప్రభు గారు అంటూ ఉన్నారు, నేనే, మీరెవరు భయపడకండి, నేనే మీ బోధకుడిని అన్నప్పుడు అక్కడ జరిగిన సంభాషణ అంతా కూడా మనకు తెలుసు. నీవే యేసైతే నిన్ను వెంబడిస్తున్నటువంటి మేము, అలాగే మీరు మాకు బోధకుడైతే, యు కమాండ్ మీ, ఐ వాంట్ టు కమాండ్ వాక్ అండ్ వాచ్. మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను కూడా నీళ్ళ మీద నడవాలని, నడిచి మీ దగ్గరికి వస్తానని అన్నప్పుడు అక్కడ యేసు తాను యేసుని రుజుపరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నా. నేను ఆ యేసును, భయపడకండి అన్నాడు. ఇక్కడ కూడా మనం గమనిస్తే యేసు ప్రభు అంటూ ఉన్నారు, నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఇంకాను భయపడుతున్నారా, భయపడకండి అని యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, భయం అన్నది మనందరి జీవితంలో ఉంటుంది. కాబట్టి ఈ భయాన్ని తొలగించడానికే ఆయన మృత్యుంజుడై తిరిగి లేచాడు. అంటున్న మాట ఏమనగా, మీరు భయపడకండి అని. బైబిల్లో 365 సార్లు భయపడకండి అనే మాట రాయబడి ఉన్నది. అంటే మనం ప్రతిరోజు ప్రతి విషయానికి భయపడుతూ జీవిస్తున్నాం కనుక మీరెవరు కూడా భయపడకండి అని. మీ జీవితంలో కలిగే ప్రతి విధమైన పరిస్థితులను బట్టి మీరు భయపడకండి. మీ భయాన్ని తొలగించే దేవుణ్ణి నేను, మృతుల్లో నుండి లేచినటువంటి దేవుడు నేను. ఇక మీరు ఎన్నడూ కూడా యూదులకు కానీ ఎవరి రోమ సామ్రాజ్యానికి కానీ మీరు భయపడకండి అని యేసు ప్రభు గారు చెప్పి వారిని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే యేసును వీరు ఆరాధించారు. అలాగనే యేసును ఆరాధిస్తూ ఉండగా భయపడకండి అని ఆయన యేసు వారికి తెలియజేసి బలపరిచాడు. అలాగే యేసును ఆరాధిస్తున్నటువంటి మనందరితో కూడా మాట్లాడుతున్న మాట చెప్పనగా, మీరు భయపడకండి అని యేసు ప్రభు గారు సెలవిస్తూ ఉన్నారు. మూడవ మాట, సేవా పరిచర్య వాక్కు ఆయన ఇస్తూ ఉన్నాడు. జీసస్ గివెన్ మినిస్ట్రీ వర్క్ టు దెమ్. దేవుని పరిచర్య చేసి ఆ పరిచర్య భాగ్యాన్ని వారికి కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 28:16 నుండి 20 వచనాల వరకు మనం గమనించినట్లయితే యేసు ప్రభు గారు అంటూ ఉన్నారు, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళి వారు ఆయన్ను చూసి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేశించిరి. ఏంటండి, ఈ 11 మందిలో స్త్రీలు కూడా ఉన్నారు, యేసు వెంబడించిన స్త్రీలు కూడా ఉన్నారు. కొందరు మాత్రమే యేసు ప్రభువునికి వారు మ్రొక్కి సాగిలపడ్డారు. వారిలో కొందరు సందేహపడ్డారు. వారిలో తోమా కూడా సందేహపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును కూడా ఈ భూమి యందును కూడా నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఏం చేయాలంటండి, నేను సజీవుడని మీరు చూశారు. నా చేతులు గాయాలు, ఓకే, నా కాళ్ళ నుండి గాయాలు, నా ప్రకటన నుండి గాయము మీరు చూశారు కనుక మీరు వెళ్ళి మేము నమ్మిన యేసు సజీవుడు కనుక మీరందరూ కూడా నమ్మండి అని
సువార్త పరిచర్య విషయాన్ని వారు చెప్తూ అనేకులకు గుడ్ న్యూస్ తెలియచేసి క్రీస్తు యొక్క పరిచర్య సేవ భావముతో కలిగి వారు సేవలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు కొనసాగింపబడిన క్రీస్తు యొక్క పరిచర్య నేటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది, కొనసాగింపబడుతూ ఉంటుంది, కొనసాగుతూనే ముందుకు వెళుతూనే ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ పునరుత్థాన దినమందు దేవుడు నీకు కూడా ఒక పని ఇచ్చాడు. ఆ పని ఏదంటే దేవుని పరిచర్య చేసే పని, యేసుని గురించి తెలియజేసే పరిచర్య, సేవ. చిన్న చిన్న పదాలు. యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటే మీ సమస్యలు తీరుతాయి. ఇష్టం ఉంటే నమ్మండి, లేకపోతే పర్వాలేదు. ఒకవేళ నమ్మలేదనుకోండి, వారితో మీరు స్నేహాన్ని కట్ చేయకండి, కానీ స్నేహాన్ని కొనసాగించండి. చెప్పే వంతు మంది, కార్యం జరిగించేది దేవుడు. కనుక దేవుని పరిచర్య, ఈ పరిచర్య దేవుడికి ఇచ్చాడు ఈ భూలోకములో. ఆ పరిచర్య ఏంటంటే, నేను నమ్ముకున్న సజీవుడైన దేవుడైన యేసుక్రీస్తు గారు, ఆయన జీవమగల దేవుడు, నేటి వరకు సజీవుడు, ఆయన నమ్ముకోండి అని. ఆ పరిచర్య చేసినట్లయితే మనకెంతో ఆశీర్వాదకరం. చివరిగా 4వదిగా మనం గమనిస్తే ఆదరణ వాక్, ద వర్డ్ ఆఫ్ కంఫర్ట్. ఆదరణ వాక్కును ప్రభు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 28:20 నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. ఏంటండి? యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలం ఉంటున్నా. అబ్రహాము కాలములో దేవుడు అబ్రహాముకు దేవుడై ఉండి, అబ్రహాము ఇస్సాకు యాకోబులో దేవుడు వారికి దేవుడై ఉండి, వారిని పోషించి వారికి సహాయం చేసి వారిని విడవలేదు. తరతరాలుగా మనం గమనిస్తే దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు. యేసు ప్రభు గారు మానవుడిగా జీవిస్తున్నప్పుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని కానా? ఈ లేఖనాలు మీరు చదవలేదా? ఎందుకు గ్రహించలేదు అని ఆనాటి కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు గారు యూదులతో అనేకులతో మాట్లాడట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినమందు కూడా మన జీవిత ప్రయాణాలలో ఈ మాటల్ని పలుకుచు అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబుల దేవ, వారికి తోడుగా ఉన్నటువంటి దేవుడు మాకు కూడా తోడుగా ఉండి నడిపించు అంటున్నాం. మరి ఆ దేవుడు మనతో ఉండలేదా? యుగ యుగాలు కాలాలు మారుతున్నప్పటికీ కూడా మనతో ఉంటున్నటువంటి దేవుడు ఆయన. మన జీవితాలలో ఒక కార్యము జరగటానికి లేట్ అవ్వచ్చు, అయితే దేవుడు ఆ కార్యాన్ని కొనసాగించడానికి, నెరవేర్చడానికి దేవుడు ఏం చేస్తాడుగా మనతోనే ఉండి ఆయన కార్యాలు చేయగలిగే దేవుడు. బైబిల్లో మనం గమనిస్తే కొంతమంది వారి వారి అనారోగ్య స్థితుల్లో వారు ఉన్నప్పుడు 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో జీవిస్తున్న ఆ తల్లి మనం చూస్తూ ఉన్నాం. 12 సంవత్సరాలు
యేసయ్య ఆ రోజుల్లో మరి యేసయ్య యొక్క వస్త్రాలు ముట్టిన వెంటనే ఆమె బాగుపడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం గమనిస్తే ఆ యొక్క కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పడినటువంటి వ్యక్తికి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు యేసయ్య బాగుపరచలేదా? అలాగనే మనందరి జీవితాల్లో కూడా తన కార్యాలు జరిగించడానికి సమయము లేట్ అవ్వచ్చునేమో కానీ దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాలను జరిగించే దేవుడు, దేవుడు సహాయం చేసే దేవుడు. కాబట్టి నేను యుగ సమాప్తి వరకు అంటూ ఉన్నాడు. ఈ మాటల యొక్క అర్థము ఏంటంటే, నీవు ఈ భూలోకములో జీవించినంత వరకు, రెండవదిగా నా రాకడలో ఎత్తబడే వరకు కూడా నేను నీకు సదాకాలం తోడుగా ఉంచాను అని యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, 4 విషయాల ద్వారా వారిని బలపరిచిన దేవుడు. మొదటిగా శుభాశిషులు గ్రీటింగ్స్ శుభమని యేసు ప్రభు గారి పలికి వారిని ఆనందింపచేసి వారిని సంతోషపరచుట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా భయపడకండి, ధైర్యముగా ఉండండి, ముందుకు సాగిపోండి వారికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా పరిచర్య చేయండి, నా కొరకు కొంతమందిని, కొన్ని ఆత్మలను రక్షించండి, మీ ద్వారా కొంతమంది క్రీస్తును తెలుసుకోవాలి అని పరిచర్య భారాన్ని వారి చేతుల్లో పెట్టాడు. నాలుగవదిగా మీరు ఏ స్థితులలో ఉన్నప్పటికీ కూడా, అందుకని పౌలు గారు రాస్తున్నారు రోమపత్రిక 8వ అధ్యాయం 35 నుండి చివరకు మనం చూస్తే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అని శ్రమయను, బాధయను, హింసయను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, కరువైనను అని చెబుతూ మనం గమనిస్తూ ఉన్నాం. అలాగని గొర్రె పిల్ల వలె వదుకు తేవబడినట్లుగా మేము అనుదినము కూడా అనుభవిస్తూ ఉన్నా, అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని విడిపించేవాడు ఎవడు అని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5, 6, 7 మనం చూస్తే, ఆయన ఎంత మాత్రము నిన్ను విడువడు, ఎడబాయడు, ఆయన నీతో ఉంటాడు, నీ వద్దకు వస్తాడు, ధైర్యముగా ఉండండి అని అక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా, అపోస్తలులకు యేసు ప్రభు గారు తోడుగా ఉండి వారిని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 విషయాలు మన జీవితాన్ని అప్లై చేసుకున్నప్పుడు కూడా ఆయన అంటూ ఉన్నాడు, నీ జీవితములో, నీ కుటుంబ జీవితములో నీకు శివములు అని అంటూ ఉన్నాడు. రెండవదిగా ఏ విషయానికి, ఏ కార్యానికి నువ్వు భయపడవద్దు అని ఉంటూ ఉన్నాడు. మూడవదిగా నా కొరకు ఒక ఆత్మైన నువ్వు రక్షిస్తావా, పరిచయం చేయగలుగుతావా అంటూ ఉన్నాడు. నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను, నీ కుటుంబాన్ని సదాకాలము ఆదరణతో, నెమ్మదితో నేను ఉంచుతాను అని అంటూ ఉన్నాడు. కనుక ఈ విధముగా మీరు జీవిస్తారా? ఈ విధముగా నా కోసం మిమ్మల్ని మీరే సమర్పించుకుంటారా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. కనుక నేటి ఉదయకాలం మందు మనల్ని ఈ విధముగా ఆయన బలపరుస్తూ ఉండగా, మనము ఆయన కొరకు జీవిస్తూ మన ముందుకు సాగిపోదాం. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకుందాం, నేను యుగ సమాప్తి వరకు మీతో ఉంటున్నానని చెప్పిన దేవుడు ఆయన మనతోనే ఉంచు ఉన్నాడు. యుగ యుగములు ఆయన మనతో ఉంటున్న దేవుడు కనుక ఆ దేవుని కృప సదాకాలం మనందరికీ తోడై ఉండి ఆదరిస్తూ నడిపించునుగాక. ఆమేన్.